ప్రజాపాలనకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే ప్రజల కోసము దరఖాస్తులు స్వీకరించేందుకు పట్టణ సభలు పెడుతున్నారు. పట్టణ సభల్లో ఈరోజు మొట్టమొదటిగా ప్రారంభించారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. చెప్పండి, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రజాపాలనకు సంబంధించి మొట్టమొదటిగా ప్రతి 8 డివిజన్లకు ఒకరోజు ప్రజాపాలనకు సంబంధించి ప్రజాపాలనకు దరఖాస్తులు స్వీకారం ఉంది. మొత్తంగా 5 అభయాస్తంలో ఉన్న భాగంగా 5 గ్యారంటీలు మొదటగా ఒక గ్యారంటీ అమలు చేశారు. మరి 5 గ్యారంటీలకు సంబంధించి ఈ రోజు నుంచి దరఖాస్తులు మీరు ప్రారంభించారు. ఎలా ఉండబోతుంది ఇది? ఏదైతే కాంగ్రెస్ ఎలక్షన్ కన్నా ముందు వాళ్ళు అభయహస్తం కింద 6 గ్యారంటీలు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నుంచి ఈ అభయహస్తం కింద 5 గ్యారంటీలు. ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ, అది ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే 2వ రోజు ప్రారంభించడం జరిగింది. మిగతా 5 గ్యారంటీల గురించి ప్రభుత్వమే ప్రజల వద్దకు, ప్రజా పరిపాలన అనే ఒక టైటిల్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అర్బన్లో, అన్ని డివిజన్లలో, అంటే ఈరోజు నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమము 6 జనవరి వరకు కొనసాగుతుంది. ఈరోజు 8 డివిజన్లలో ఒక టీమ్ లీడర్స్ తోటి, మున్సిపల్ టీమ్ లీడర్స్ తోటి ఇక్కడ 26 డివిజన్లో గౌడ సంఘం ప్రాంగణంలో మున్సిపల్ డీసీపీ శ్యామ్ కుమార్ ఇక్కడ టీమ్ లీడర్. ఇక్కడ 5 కౌంటర్లు ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఫామ్ ఇచ్చిండ్రో ఆ ఫామ్ అన్ని కూడా ఫిలప్ చేసి దానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు జతపరిచి ఇవ్వాలి. దాంట్లో మీకు ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, చేత ద్వారా పెన్షన్ కానీ, ప్రతి మహిళకు 2,500 రూపాయలు కానీ, రైతులకు రైతు భరోసా, 500 రూపాయలకు సిలిండరు, ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రభుత్వమో ఈ ప్రజా పరిపాలన అనే పనిలో మీ వద్దకే ఈ డివిజన్లో రావడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. రేషన్ కార్డు అనగానే చాలామందికి డౌట్ వస్తుంది. రేషన్ కార్డు చాలామందికి లేదు. ఇది 3 ఏళ్ల నుంచి అప్లై చేసుకుంటే రావడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మీరు అప్లై చేసుకోగానే నిరంతర ప్రక్రియ మేము రేషన్ కార్డులు ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. రేషన్ కార్డులు లేని వాళ్ళు ఈరోజు అప్లై చేసుకున్నాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. దాంతోపాటు ఈ గ్యారంటీలతో పాటు ఈ డివిజన్లో ఉన్న సమస్యలు కూడా కొందరు వెలిబుచ్చుకుంటూ ఉంటారు. దానికి ఇక్కడ ఒక ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్న సమస్యలు, రోడ్లు కానీ, ఈ డ్రైనేజ్ కానీ, ఏ సమస్యలు ఉన్నా కానీ దానికి ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 రోజు ఈ అప్లికేషన్లో తీసుకున్న తర్వాత ఈ అన్ని గ్యారంటీలని 100 రోజుల్లో మేము అమలు పరుస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి కూడా తప్పకుండా ప్రభుత్వము ఈ అన్ని గ్యారంటీ మీరు తీసుకున్న అప్లికేషన్లలో ఉన్న వారికి కావాల్సిన ఈ అభయస్థం కింద గ్యారంటీలు అన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా అమలు పరచాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మీరు బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు, నిజామాబాద్ అర్బన్ చేసుకున్నారు. ఎలా ఉంది చట్టసభల్లో మీరు వెళ్ళిన పరిస్థితి? అక్కడ చూసుకుంటే ఈ కాంగ్రెస్ పాలన పరిణ ఈ ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి మీరు ఎలా స్వాగతిస్తారు? కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది 10 సంవత్సరాల తర్వాత. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా తెలంగాణని అప్పుల తెలంగాణ మార్చిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము మొన్న శ్వేతపత్రం ద్వారా మొదటి రోజు ఒకరోజు ఆర్థిక పరిస్థితి పైన, 2వ రోజు పవర్ ప్రాజెక్టు పైన ప్రజలకు మీరు అంటే మా చేతిలో ఏం లేదు ఖాళీ చిప్పని అని మీరు కాంగ్రెస్ ఒకవేళ ఆ ఉద్దేశంతో మీరు ఆ శ్వేతపత్రం విడుదల చేస్తే మాత్రం ప్రజలు ఊరుకుండే సమస్య లేదు. దాంట్లో భాగంగా మీరు ఈరోజు ప్రజా పరిపాలన మీరు తీసుకున్న అప్లికేషన్లు మేమందరం కూడా ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఫుల్ఫిల్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం.
తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము ప్రజలకు సేవ చేస్తామని కాంగ్రెస్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నేను దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వము, పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అమలు చేస్తూ ఉంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలతో పాటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేని రాష్ట్రాలలో కూడా సరి సమానంగా ఫండ్స్ ఇవ్వడం కానీ, ఏదిన్నా కానీ స్పెషల్ ఫండ్స్ కానీ ఆ స్టేట్లకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ అభయహస్తం కింద ఈ స్కీమ్లన్నీ కూడా ప్రజలకు చేరాలని మేము కోరుతా ఉన్నాం. మొత్తంగా చూడొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్న అభయహస్తం స్కీమ్ ప్రతి ఒక్క ప్రజలకు చేరాలి. ఏదైతే ఈ అప్లికేషన్ దరఖాస్తు ఫామ్లు స్వీకరణ జరుగుతుందో, దరఖాస్తు ఫామ్ల స్వీకరణ అనంతరం ప్రతి ఒక్కరికి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కానీ 200 యూనిట్ల విద్యుత్ కానీ, దాంతోపాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, దాంతోపాటు రైతు భరోసా స్కీమ్ కానీ, చేయూత అంశం కానీ, వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుకు చేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలన ద్వారా అందించాలని చెప్పి కోరుతున్నామని చెప్పి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.